డే 377. ఈరోజు వీడియోలో అంటే చాలా వీడియోస్లో నేను చాలాసార్లు అయితే చెప్పాను, స్లీప్ అనేది మనం జిమ్ చేసేటప్పుడు కానీ మనం బాడీని ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ పెట్టి ఎఫర్ట్ పెట్టిన తర్వాత రికవరీ కోసం ఎంత యూజ్ అవుద్దో. సో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను యాజ్ ఎ క్రికెట్ ఫ్యాన్గా ఐపీఎల్ చూస్తూ మ్యాక్సిమం నా జిమ్ చేసిన తర్వాత నేను పర్ఫెక్ట్గా స్లీప్ అయితే నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను. బట్ స్లీప్ మెయింటైన్ చేయకపోవడం వల్ల మీరైతే నెక్స్ట్ రోజు అయితే పర్ఫెక్ట్గా రికవర్ అవ్వలేరు. మీరు మార్నింగ్ వెళ్ళి మీ వెయిట్స్ ఎప్పుడు ఎత్తే వెయిట్స్ కూడా మీరు ఎత్తలేరు. అండ్ బాడీ కూడా చాలా అలసిపోయి టైర్డ్గా ఉండి మీ వర్కౌట్ని అయితే మీరు పర్ఫెక్ట్గా అయితే చేయలేరు. సో ఎవరైనా కూడా జిమ్ స్టార్ట్ చేసే వాళ్ళు అయితే పక్కాగా చెప్తున్నాను, స్లీప్ కోసం ఒక పర్ఫెక్ట్ టైం అయితే మీరు కేటాయించండి. అంటే ఒక 6 hours ఆర్ 6.5 hours మినిమం, లేదంటే 6 hours పక్కాగా అయితే చూసుకోండి. అలా స్లీప్ మెయింటైన్ చేస్తేనే మీరు నెక్స్ట్ డే ఇంకా ఫ్రెష్గా పర్ఫెక్ట్గా అయితే చేస్తారు. సో నేనైతే స్లీప్ అనేది ఐపీఎల్ తర్వాత అయితే కంటిన్యూ చేస్తాను మళ్ళీ. థ్యాంక్ యూ.